మండల విద్యా వనరుల కేంద్రం. ఉదయం సమయం 10 గంటలు. ఎంవీఓ సత్యనారాయణ న్యూస్ పేపర్ చదువుతుండగా తన మండలంలో కొండవీడి స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయిలో మొదటి, రెండవ ర్యాంక్ సాధించారన్న వార్త చదివి సంతోషించాడు. ఎంవీఓ సత్యనారాయణ అక్కడ ఉన్న ఆఫీసర్తో కొండవీడి స్కూల్కి సంబంధించిన ఫైల్స్ తెప్పించుకొని చూసి ఆశ్చర్యపోయాడు. కొండవీడు ఒక మారుమూల ప్రాంతం, రోడ్డు కూడా సరిగ్గా లేని గ్రామం. అక్కడ ఉన్న స్కూల్లో కేవలం ఒకే ఒక టీచర్ ఉన్నాడు. మరి విద్యార్థులు ఈ స్థాయిలో ర్యాంకులు ఎలా సాధించగలిగారు తెలుసుకోవాలని అతనికి ఆసక్తి కలిగింది. ఎంవీఓ సత్యనారాయణ తన చేతక్పై గ్రామానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ గ్రామంలోని స్కూల్లోకి వెళ్ళి చూస్తే అంతా నిశ్శబ్దంగా ఉంది. హెడ్ మాస్టర్ గదివైపు నడుస్తుండగా అటెండర్ సోమయ్య దగ్గరికి వచ్చి, "నమస్తే సార్, నేను ఈ స్కూల్లో అటెండర్. నా పేరు సోమయ్య. మీరు ఎవరు సార్?" అని అడిగాడు. "నేను మండల విద్యాధికారి. నా పేరు సత్యనారాయణ. ఈ స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించారు. ఇక్కడ టీచర్ను సన్మానించేందుకు వచ్చాను." అది విన్న సోమయ్య, "ఓ వెంకట్ సారా, ఈరోజు రాలేదు. ఒక్క నిమిషం" అంటూ వెళ్ళి టీ తీసుకొని వచ్చి సత్యనారాయణకి ఇచ్చాడు. వెంకట్ సార్ గురించి వివరాలు తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ వెంకట్ సార్ తల్లిదండ్రులతో, "వెంకట్ సార్ ఇల్లు ఇదేనా?" అని అడిగాడు. "అవును, లోపలికి రండి." ఎంవీఓ సత్యనారాయణ తన గురించి చెప్పి, "వెంకట్ సార్ని పిలుస్తారా?" అనడంతో గోడపై పూలదండ వేసి ఉన్న ఫోటోని చూపిస్తూ వెంకట్ సార్ తల్లి సుబ్బలక్ష్మి కన్నీటి పర్యంతమైంది. అది చూసి ఎంవీఓ సత్యనారాయణ ఆశ్చర్యపోయి, "మీరు చెప్పేది కొండవీడి స్కూల్లో పనిచేసే వెంకట్ సార్ గురించేనా?" అన్నాడు. వెంకట్ సార్ తండ్రి రాఘవయ్య వెంకట్ సార్ గురించి ఇలా చెప్పాడు. "మాకు ఒక్కగానొక్క కొడుకు వెంకట్. మంచి ఆదర్శ భావాలు కలిగినవాడు. ఒకరోజు స్వీట్ బాక్స్ తీసుకొని ఇంటికి వచ్చాడు. సుబ్బలక్ష్మి వెంకట్ని చూసి, "ఏంట్రా ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావు?" అని నవ్వుతూ అడిగింది. "ముందు స్వీట్ తినండి" అంటూ స్వీట్ ఇచ్చి, "నాకు కొండవీడి స్కూల్లో పోస్టింగ్ వచ్చింది. రేపే నా ప్రయాణం." మేము చాలా సంతోషించాం. కానీ కొండవీడిలో పోస్టింగ్ అనగానే నేను వద్దని వారించాను. కానీ వెంకట్ నా మాటలు పట్టించుకోలేదు. ఉదయాన్నే కొండవీడి గ్రామానికి బయలుదేరి వెళ్ళాడు. మార్గమధ్యంలో ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిపోయింది. వెంకట్ చనిపోయాడు" అని ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పాడు. అది విన్న ఎంవీఓ సత్యనారాయణకు ఏమీ అర్థం కాలేదు. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇది ఎలా సాధ్యం? నేను కొండవీడి స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ వెంకట్ సార్ పేరుతో విద్యాబోధన చేస్తున్నది ఎవరు? అక్కడ ఉన్న అటెండర్ సోమయ్య కూడా అతని గురించే ఎందుకు చెప్పాడు అని మనసులో అనుకొని అక్కడి నుండి కొండవీడి స్కూల్కి చేరుకున్న ఎంవీఓ సత్యనారాయణని చూసి, "సోమయ్య సార్, వెంకట్ సార్ని కలిశారా?" అని అడిగాడు. ఎంవీఓ సత్యనారాయణ మౌనమే సమాధానంగా మాట్లాడకుండా వెళ్ళి హెడ్ మాస్టర్ రూమ్లో కూర్చున్నాడు. కొద్దిసేపటికి అటెండర్ సోమయ్య వచ్చి, "సార్, టీ తాగండి" అని టేబుల్ పైన పెట్టి వెళ్ళాడు. ఎంవీఓ సత్యనారాయణ టీ తాగి క్లాస్ రూమ్లోకి వెళ్ళాడు. క్లాస్ రూమ్ పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. పిల్లలు క్రమంగా కూర్చొని అతని వైపు చూస్తున్నారు. అతని చూపు నేరుగా బ్లాక్ బోర్డ్పై పడింది. బోర్డు మీద చేతిరాత స్పష్టంగా కనిపించింది. "విద్య అనేది చీకట్లో వెలుగులా ఉంటుంది. అది మనకు మార్గం చూపుతుంది. మన భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. నా విద్యార్థులు ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ అంధకారాన్ని జ్ఞానంతో ఓడించాలి. మీరు నేర్చుకునే ప్రతి పాఠం ఈ దేశ భవిష్యత్తును మరింత గొప్పగా మార్చుతుంది. జ్ఞానం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. నేను కూడా ఎప్పటికీ మీతోనే ఉంటాను" అని రాసి ఉంది. ఎంవీఓ సత్యనారాయణ పిల్లల వైపు తిరిగి, "ఇది ఎవరు రాశారు?" అని ప్రశ్నించగానే అందరు విద్యార్థులు చిరునవ్వుతో "వెంకట్ సార్" అని ఒకేసారి సమాధానం ఇచ్చారు. ఎంవీఓ ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిల్చుండిపోయాడు. అతని గుండె వేగం పెరిగింది. తన మనసులో ఇలా అనుకున్నాడు, "ఇది నిజమేనా, లేక నా ఊహ మాత్రమేనా?" అని తన మనసులో అనుకొని విద్యార్థులతో, "వెంకట్ సార్ రోజు ఎన్ని గంటలకు వస్తాడు? మీతో ఫ్రెండ్లీగా ఉంటాడా?
లేక మిమ్మల్ని కొడతాడా అనగానే ఒక విద్యార్థి లేచి నిలబడి, మేము రాకముందే వెంకట్ సార్ వస్తాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, వెంకట్ సార్ ఏ పాఠం చెప్పినా ఈజీగా అర్థమవుతుంది, గేమ్స్ కూడా ఆడిస్తారు, అంతేకాదు ఎవరైనా స్కూల్కి రాకపోతే ఇంటికి వెళ్ళి మరీ స్కూల్కి తీసుకువస్తారు. ఎంవిఓ సత్యనారాయణ మిగతా పిల్లలతో ఇతను చెప్పింది నిజమేనా అని అనగానే క్లాస్ రూమ్లో ఉన్న విద్యార్థులందరూ అవును సార్ అని సమాధానమిచ్చారు. ఒక గురువు విద్యార్థులకు ఎలా పాఠాలు చెప్పాలో ప్రతి ఒక్క టీచర్ వెంకట్ సార్ని చూసి నేర్చుకోవాలని తన మనసులో అనుకొని అక్కడి నుండి వెళ్ళి హెడ్ మాస్టర్ రూమ్లో కూర్చొని, ఇదిగో అటెండర్ కాస్త టీ తీసుకురా అని అలా కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపటికి అటెండర్ సోమయ్య వచ్చి, సార్ టీ తాగండి సార్ అంటూ టీ ఇచ్చాడు. ఎంవిఓ సత్యనారాయణ టీ తాగుతూ, ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను, రేపు ఉదయం ర్యాంక్ సాధించిన విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులను పిలిపించు, అలాగే ఒక స్టేజీ ఏర్పాటు చేయించు అని చెప్పాడు. సోమయ్య సరే అని వెళ్ళిపోయాడు. రాత్రి సమయం 11 గంటలు. కొండవీటి స్కూల్ ఆవరణ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఖచ్చితంగా ఈ గ్రామం రాత్రి 7 గంటలకే అంధకారంలోకి మునిగిపోతుంది. చలిగాలి రాత్రిని మరింత గాఢంగా మార్చింది. ఎంవిఓ సత్యనారాయణ హెడ్ మాస్టర్ రూమ్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఒకంత అలసటతో తన చేతిని డెస్క్ మీద పెట్టి తల బాల్చాడు. అంతలో ఒక చల్లటి గాలి గదిలోకి నెమ్మదిగా ప్రవేశించింది. కిటికీ తలుపులు శబ్దం చేస్తున్నాయి. గాలి వేగంగా లోపలికి వచ్చింది. టేబుల్ మీద ఉన్న పేపర్లు గాలిలోకి ఎగిరి క్లాస్ రూమ్లో ఉన్న బ్లాక్ బోర్డ్ వైపుగా వెళ్ళాయి. అది గమనించిన సత్యనారాయణ క్లాస్ రూమ్ వైపు వెళ్ళాడు. అక్కడ బ్లాక్ బోర్డ్పై ఒక కొత్త సందేశం రాసి ఉంది. సార్, మీరు నన్ను చూడాలనుకుంటున్నారా? సత్యనారాయణ ఒక్కసారిగా హడలిపోయి, ఇది ఇప్పుడు ఎవరు రాశారు, ఇప్పుడు ఎవరైనా వచ్చారా అనుకుంటూ వెనక్కి చూశాడు. అంతలోనే గది తలుపు శబ్దం చేస్తూ తెరుచుకుంది. ఆ గది లోపల తెల్ల చొక్కా, నీలి ట్రౌజర్ ధరించిన వ్యక్తి రూపం క్రమంగా స్పష్టమవుతూ ముందుకు వచ్చింది. అతనెవరో తెలుసుకోవడానికి ఎంవిఓ ముందుకు వచ్చాడు. కానీ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆ వ్యక్తి వెలుగులోకి వచ్చాడు. అతనెవరో కాదు, వెంకట్ సార్. అతని ముఖం శాంతంగా అమాయకంగా ఉంది. కానీ ఆ చూపులో ఒక విచిత్రమైన అనుభూతి. సార్, నాకు తెలుసు మీరు నన్ను వెతుకుతున్నారని. అది విన్న ఎంవిఓకు నోటపాట రాలేదు. గదిలో వాతావరణం భయంకరంగా మారినట్లనిపించింది. భయపడుతూనే వెంకట్ అన్నాడు. వెంకట్ సార్ ముందుకు వచ్చాడు. నేను ఇక్కడే ఉన్నా, నా విద్యార్థులతో ఈ స్కూల్లోనే ఉన్నా. మన జీవితం అనేది మనం చేసే కర్మల ప్రభావం. నేను ఇంకా జీవించి ఉండాలని అనుకోవడం లేదు, కానీ ఈ గ్రామంలో విద్యార్థుల జీవితాలు మార్చడం కోసం నేను ఆత్మగా మారి పాఠాలు చెప్తున్నా. ఈ మాటలు వినగానే ఎంవిఓ భయం తగ్గింది. మీరు ఈ విద్యార్థులకే కాదు, ఈ స్కూల్కి నాకు ఎంతో మంచి పేరు తెచ్చారు. రేపు అందరి ముందు మిమ్మల్ని ఉత్తమ ఉపాధ్యాయునిగా సత్కరించడానికి ఏర్పాట్లు చేశాను. మీరు తప్పకుండా రావాలి అనగానే తలుపు ఒక్కసారిగా గాలితో కదిలింది. ఎంవిఓ కళ్ళు మూసి తెరిచేలోపు వెంకట్ సార్ మాయమయ్యాడు. గదిలో మళ్ళీ నిశ్శబ్దం. మరుసటి రోజు ఉదయం కొండపేటి స్కూల్ ప్రాంగణంలో స్టేజ్ ముందు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూర్చొని ఉన్నారు. స్టేజ్ పైన జిల్లా స్థాయిలో ర్యాంక్ సాధించిన 2 విద్యార్థులు కూర్చుని ఉన్నారు. ఎంవిఓ సత్యనారాయణ మైక్ ముందు నిలబడి, ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. ఒక చిన్న గ్రామం కొండవీడు, ఇక్కడ ఉన్న స్కూల్ పేరు జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకుంది. అంటే దానికి కారణం ఈ విద్యార్థులు సాధించిన ర్యాంక్స్. ఈ విద్యార్థులకు మంచి చదువుతో పాటు ఆత్మవిశ్వాసం పెంచిన వెంకట్ సార్ని మనం తప్పకుండా అభినందించాలి అనగానే వెంకట్ సార్ స్టేజ్ పైకి వచ్చారు. ఎంవిఓ సత్యనారాయణ వెంకట్ సార్ని చూపిస్తూ, అతని గురించి మీకు ఒక విషయం చెప్పాలి అంటూ వెంకట్ సార్కి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఇది చూడండి, నా చేతిని అతని చేతితో కలిపాను, కానీ నాకు ఎలాంటి స్పర్శ లేదు. ఎందుకంటే ఇతను కొండవీడు స్కూల్లో ఛార్జ్ తీసుకుందామని వస్తుండగా ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడి మరణించాడు. ఇప్పుడు మనకు కల్పించేది వెంకట్ సార్ ఆత్మ అనగానే అంతా నిశ్శబ్దం. అందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంకట్ సార్ స్టేజ్ పైన నిలబడి
నవ్వుతూ చూస్తున్నాడు. ఎంవివో సత్యనారాయణ కళ్ళల్లో నీళ్లు కదిలాడాయి. కన్నీళ్లు తుడుచుకుంటూ, వెంకట్ సార్ ఒక గొప్ప గురువు. తన విద్యార్థులకు ఇలా ఆత్మగా మారి పాఠాలు చెప్పి ఈరోజు జిల్లా స్థాయిలో గుర్తింపు పొందేలా చేశారు. ఆయనకు మనం ఏమిచ్చినా అతని రుణం తీర్చుకోలేము అంటూ స్టేజ్పై ఉన్న వెంకట్ సార్ ఫోటోకు దండ వేశాడు. అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు. కొండవీడి స్కూల్ ఆ రోజు నుండి ఒక కొత్త చరిత్రను రాసుకుంది. వెంకట్ సార్ ఆత్మస్ఫూర్తి ఎప్పటికీ విద్యార్థుల గుండెల్లో ఉండిపోతుంది.